ఎప్పుడు బజ్జీలేనా? ఇలా డిఫరెంట్‌గా ఈసారి ట్రై చేద్దామా? భలే ఉంటుంది. సాయంకాలం పూట వేడి వేడిగా తినాలనిపిస్తే ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసి పెట్టండి. తిన్నవాళ్ళు అస్సలు వదిలిపెట్టరు. అంత బావుంటాయి. నాది గ్యారంటీ. మేము చేశాను. చాలా బాగొచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మిరపకాయ బజ్జీలను తీసుకొని బాగా కడిగి వాటిని పొడి క్లాత్‌తో తుడుచుకోండి తడి లేకుండా. నెక్స్ట్ అయితే వీటిని చివర్లు కట్ చేసి ఇలా రింగ్స్‌లా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా! అట్లా. కట్ చేసుకున్నాక మొత్తాన్ని ఒక సైడ్ పెట్టి నెక్స్ట్ ఒక బౌల్‌లో శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, చాట్ మసాలా, కొంచెం పెప్పర్, నెక్స్ట్ వీటిని మొత్తం కలుపుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి చిన్న చిన్నగా ఉంటే. నా దగ్గర అప్పుడు లేకుండా వేయలేదు. నెక్స్ట్ ఇంకేమేస్తారు, వాము వేసుకోండి. చాలా బావుంటుంది. స్మెల్ వస్తుంది కదా బాగా. అందుకు వీటిని బాగా కలిపి పెట్టుకున్నాక నెక్స్ట్ ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. వీటిని రింగ్స్ లాగా నేనైతే ఫస్ట్ అలా వేసేసానా మధ్యలో కూడా ఒక పకోడీలా వచ్చేసింది. అలా కాకుండా వేలులో రింగ్ పెట్టి ఇలా ముంచారంటే భలే వస్తుంది రింగ్స్ లాగా. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. వెళ్ళే ముందు ఒక్క లైక్ ఇచ్చారంటే మీరు స్మైల్ చేసినలాగా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మోటివేట్ లాగా ఉంటుంది. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.